మొన్న కేసీఆర్ గారు మాట్లాడారు కదా, మొన్న ప్రసంగం ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న జరిగిన సభలో ఆయన కూడా మాట్లాడడం జరిగింది. నా తొక్క తీస్తావా, ఫ్యూచర్ సిటీ నీకేం తెలుసు, అది ఇది అని చెప్పి రేవంత్ రెడ్డి అంచనాలో వ్యాఖ్యానాలు చేశారు. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా మీరు అమెరికా వెళ్ళి బాత్రూమ్లో అడుగుతావు, నువ్వు ఆడ పని చేసుకుంటున్నావు, నువ్వు గుంటూరులో చదివినావు, ఆడ చదివినావు, ఈడ చదివినావు, నీకేమొస్తుంది అసలు, అయ్య పేరు చెప్పుకొని నేను పైకి వచ్చినాను కాదు, నా ఓన్గా వచ్చినోని, నీ ఎంపీ అయినా పార్లమెంట్కి వెళ్ళినా అది ఇది అని చెప్పి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటంటే అలా చేయడం కరెక్టేనా? కరెక్టే కాదంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఖచ్చితంగా బరాబర్ చెప్పుకుంటారు. ఎందుకంటే కేసీఆర్ గారు నా తండ్రి, కేసీఆర్ గారు ఏదైనా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మహనీయుడు అని చెప్పేసి బరాబర్ చెప్పుకుంటాడు. అందులో తప్పేముంది? మరి నీకే స్ట్రాటజీ ఉంది చెప్పుకోవడానికి. 6 గ్యారెంటీలు మోసం చేసిన గ్యారెంటీ తప్ప, 6 గ్యారెంటీలు మోసం చేసిన వారంటీ లేని గ్యారెంటీ నీవు. ఆ తర్వాత ఇంకోటి బాత్రూమ్లు అడుగుతారు అది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఉన్నావు, నీ ఇంట్లో నువ్వు బ్యాచులర్ గా ఉంటావో లేకపోతే ఇంకేదో ఉంటావో, నీ ఇంట్లో నీ పని నువ్వు చేసుకోవడం తప్ప, నీ పని నువ్వే కదా చేసుకోవాలి, మంది వచ్చి చేయరు కదా. పోనీ కేటీఆర్ గారే కనుక బాత్రూమ్ మీద అడిగింది అనుకో, మళ్ళీ ఆయనకి ఏమన్నా రిలీజ్ కాకపోతే నువ్వైతే వెళ్ళు, నువ్వు వచ్చి కడుగుపో. మరి నువ్వు చేసే పని ఏంది? ఇక్కడ దొంగలకు సద్దులు మోస్తున్నావు, తెల్లారితే ఈడ రాష్ట్ర సంపదను మొత్తం తీసుకుపోయి ఢిల్లీకి అమ్ముతున్నావు, నువ్వు ఢిల్లీకి కోట్లు తీసుకొని పోతున్నావు. మరి దాని గురించి ఏంది సంగతి? దాని గురించి ఏం మాట్లాడతావు? 6 గ్యారెంటీలు పక్కన పెట్టి ఇటు ఏంది అసలు, ఇవన్నీ ఏంది, ఇవన్నీ మాట్లాడడం ఏంది? ఒక గౌరవప్రదమైన హోదాలో ఉండి సీఎం కుర్చీ రేంజ్ లో ఉండి మీరు మాట్లాడడం ఎంతవరకు సమన్వయం, ఎంతవరకు కరెక్ట్ అని ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డి గారిని. అదే విధంగా మిమ్మల్ని కేసీఆర్ గారిని చీరి చింతగడతా అని చెప్పి మాటలు కూడా వాడడం జరిగింది. నువ్వు తోలు తీస్తావా, ఏం తీస్తావు, మటన్ షాప్ లో పనిచేస్తావా అని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుడైన కేసీఆర్ గారిని అనడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అలా చీరి చింతగడతా అంటే ఇప్పుడు చీరి చింతగడుతున్నారు. నువ్వు మీ ఎమ్మెల్యేలు కానీ మీరే వెళ్ళండి డైరెక్ట్. మీరు అది మీ కొడంగల్ తప్ప మిగతా అన్ని కాన్స్టిట్యున్సీకి వెళ్ళండి. ఉతికి ఆరేస్తారు మిమ్మల్ని. రేవంత్ రెడ్డి గారు ఉతికి ఆరేయడానికి రెడీగా ఉన్నారు. మొన్న సర్పంచ్లుగా మీరు గెలిచారు, కాంగ్రెస్ పార్టీ గెలిచారని చెప్పేసి అనుకుంటున్నారేమో. పైన అధికారం మీరుంది కాబట్టి ఏదో గత్యంతరం లేక మిమ్మల్ని గెలిపించారు. కానీ లేకపోతే కేసీఆర్ కనుక ఉంటే డెవలప్ పరంగా ఇంకో విధంగా ఉండే. చీరీ చింతకు కడతాము అని చెప్పేసి అంటున్నాను. నిన్ను చింతకు కట్టకుండా చూసుకో ఫస్ట్. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇంకా అమలు ఎప్పుడు అమలు చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నారు ప్రజలు. దానికి ఆన్సర్ చెయ్యి, దానికి ఆన్సర్ చెప్పు. తులమ్మ గారి గురించి మాట్లాడు, మహిళలకు ఇస్తాన్న స్కూటీల గురించి మాట్లాడు, 2500 గురించి మాట్లాడు, గ్యాస్ కనెక్షన్ గురించి మాట్లాడు, విద్యుత్ గురించి మాట్లాడు, రైతు రుణమాఫీ గురించి మాట్లాడు, రైతు భరోసా గురించి మాట్లాడు, వీటి గురించి మాట్లాడు. చీరి చింతకు కడతా, తర్వాత నీ తోలు తీస్తా, తొండలో లాగులు ఇస్తా, నీ పేగులు మెడలో వేసుకొని చేసుకుంటా అని అంటే నిన్ను పేగులు మెడలో వేసుకోవడానికి రెడీగా ఉన్నారు ప్రజలు. జాగ్రత్త. ఎందుకంటే ఎప్పుడో వచ్చే ఎలక్షన్స్ ఇప్పుడే రానియకుండా చేసుకోకు. ఫస్ట్ నీది డెవలప్ చేస్తా అని చెప్పేసి అన్ని కాన్స్టిట్యున్సీని డెవలప్ చేస్తా అని చెప్పేసి కంకణం కట్టుకొని వచ్చినావు. దాని ప్రకారము మీ కార్యాచరణ చెయ్యండి. మిమ్మల్ని 6 గ్యారెంటీలు అమలు అయ్యేదాకా అన్ని సబ్బండ వర్గాలు మిమ్మల్ని వెంట పడుతూనే ఉంటాయి. మీకు ఏదో విధంగా బుద్ధి చెప్తూనే ఉంటారు, ఏదో విధంగా ప్రశ్నిస్తూనే ఉంటారు. మిమ్మల్ని మాత్రం ఉట్టి వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఆ చీరి చింతగడతా, లాగులో తొండలు ఇడుస్తా, ఆ తర్వాత ఇంకోటి పేగుల మెడలో వేసుకుంటా, మిమ్మల్ని ముడ్డు మీద అంతా, మీ ముడ్డు మీద అంటున్నారు ప్రజలు. అది చూసుకోండి ఫస్ట్. మీ ముడ్డు మీద అన్నక ముందుకే ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయండి. కేసీఆర్ గారిని తర్వాత తిట్టడం పనిగా పెట్టుకున్నారు మీరు, తప్పేం లేదు. ఎందుకంటే ఆయన చేసిన గనుడు, మీరు చేయలేని దరిద్రుడు. ఇంతకు మించి ఎక్కువ చెప్పడం కూడా మంచిది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అసలు నిజంగా ఓ రకంగా చెడ్డగానే అనుకుంటున్నా. కేసీఆర్ గారికి 2000 వచ్చే ఎలక్షన్ లో కూడా ప్రచారం ఎక్కడ అవసరం లేదు. ఎందుకంటే అత్యధిక మెజార్టీతోనే ప్రతి సభలో కేసీఆర్ గారు చంద్రశేఖరరావు ఇప్పటికీ ఎన్నిసార్లు అని అంటారో రేవంత్ రెడ్డి గారికే తెలుసు. ప్రత్యేకంగా ప్రచారం అవసరం లేదు కేసీఆర్ గారికి. ఖచ్చితంగా మీరు ఇలాగే చేయండి, మీరు ఇలాగే ప్రచారం చేయండి. కేసీఆర్ గారి పేరు మీరే మాట్లాడండి, కేసీఆర్ గారి పేరు నిత్యం ప్రజల వైపు మీరే మళ్లించండి. ఇంకా మళ్లిస్తారని ఆశిస్తూ మీకు మాత్రం ఈ 6 గ్యారెంటీలు కొంచెం తొందరగా అమలు చేయండి అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే నాడే కేసీఆర్ పతనం మొదలైందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఫామ్ హౌస్ కే అంకితం అయిపోయారు అని చెప్పడం జరిగింది. రైట్ వరకు యనుమల రేవంత్ రెడ్డి అనబడే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా
రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్న ప్రమాణం ఏమైపోయింది? ప్రమాణం ఏమైపోయింది? దైవ సాక్షిగా ప్రమాణం చేశారు, ప్రజలకు న్యాయం చేశారా? ప్రజలకు అన్యాయం చేశారు. ప్రజలకు ఏ విధమైన న్యాయం చేశారా? చేయలేదు. సరే, కేసీఆర్ గారు అదృష్టమో దురదృష్టమో ఏదో ఆయన కాల్జారో ఏదో ఒకటి కింద పడ్డాడు. మీరన్న మాటకు మీ నోటికి అంత పవరే ఉంటే మరి ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇప్పటికిప్పుడు అమలు కావాలి. 100 రోజులలో అమలు చేస్తా. పోండి, మీరు తెచ్చుకొని పోండి. 2 లక్షల రుణమాఫీ అయింది, తెచ్చుకోపోండి. డిసెంబర్ 9 నాటికి నేను అమలు చేస్తా. మరి ఏమే మీ నోరు, ఏమే మీ నోటికి అంత పవర్ ఉంటే మరి 2 లక్షల రుణమాఫీ చెయ్యి. ఓ మంత్రి ఏమో ఓ మంత్రి ఏమో అంత అయిందంటారు, ఇంకో మంత్రి ఏమో ఇంకోలాగా అయిందంటారు. ఫస్ట్ మీ మంత్రివర్గానికి ట్రైనింగ్ ఇవ్వండి. ఏ టైంలో ఏది మాట్లాడాలి అనేది ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడండి. అదేవిధంగా ఇప్పుడు నా పైన 180 దాకా కేసులు పెట్టిండు మన కేసీఆర్ సారు. నేను జైలు వేసి కూడా అవసరం లేదు, ఫామ్ హౌస్ ఆయననే జైలు శిక్ష వేసుకొని బయట మన తెలంగాణ పోలీస్ ఉంది, మన డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు 4 బయట ఉన్నారు. ఆయననే జైల్లో పెట్టుడు కూడా అవసరం లేదు, ఆల్రెడీ జైల్లోనే ఉన్నాడు. ఆయనకు తిండి పెట్టుడు దండుగా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయనకు తిండి పెట్టే దండుగా అంటే నువ్వు పోయి వండిపో, లేకపోతే నీ ఇంట్లో వచ్చి కూర్చుంటాడు. కేసీఆర్ గారిని మేపు, మరి దున్నపోతున్నట్టున్నావు నువ్వు, మేపు ఫస్ట్ నువ్వు చెయ్యి. ఏ విధమైనది నువ్వు చెయ్యి. ఆ క్రైమ్ రేటు ఎట్లా పెరిగిందో తెలంగాణ రాష్ట్రంలో నీకు అనిపిస్తలేదు? హోంశాఖ మంత్రి మీతోనే ఉంది కదా, హోంశాఖ మంత్రి మీరే కదా ఉన్నది. హోంశాఖ మంత్రి అయ్యుండి మీరు ఏం చేస్తున్నారు? క్రైమ్ రేట్ రోజు రోజుకు పెరుగుతుంది. క్రైమ్ రేట్ ని ఏం చేస్తున్నారు? మంత్రులుగా విద్యాశాఖ మంత్రి మీరే అవుతారు, తర్వాత ఇంకోటి హోంశాఖ మంత్రి మీరే, మున్సిపల్ మంత్రి మీరే. ఇన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకొని ఆడుతున్నారు ఆట. మరి రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరుగుతుంది కదా, మరి దాన్ని దాన్ని తక్కువ చేయాలనే ఆలోచన మీకు ఉందా, సోయి ఉందా లేదా అని నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా మన కేటీఆర్ గారిని కూడా చాలా రకాలుగా నువ్వు ఆంధ్రాలో చదివినావు, గుంటూరులో చదివినావు, ఆడబోయి చదివినావు, ఇడదోయి చదివినావు అని చెప్పి మాట్లాడు. నువ్వు తెలంగాణ అసలు నేను తెలంగాణ పౌరుణ్ణి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నేను తెలంగాణలో చదివిన భయ నాకు ఇంతే ఉంటది అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. అంటే ఇక్కడ చదవలేదని ఆయన వేరే రాష్ట్రానికి చెందినవాడు అవుతారా కేటీఆర్ గారు? విద్య ఎక్కడైనా విద్యనే. ఏడ చదువుకుంటే నీకు పరిపాలన ఎట్లుంది, నువ్వు మాట్లాడే తీరెట్టుంది. మళ్ళీ నువ్వు కూడా నువ్వు ఏ స్కూల్లో చదివినావో, ఏ కాలేజ్లో చదివినావో, నిండు అసెంబ్లీలో కేటీఆర్ గారు నేను ఇలా చదివాను, గుంటూరులో చదివాను, విద్యాభ్యాసం ఇక్కడ పూర్తి చేశాను, అమెరికాలో చదివించాను, తర్వాత ఇంకోటి పలానాతో ఉద్యోగం చేశాను అని చెప్పేసి అంటున్నారు. మరి మీరు కూడా అలాంటివి ఏమన్నా ఉంటే ప్రూవ్ చూపించండి. ఎక్కడ చదివితే ఏంది? నీకు పరిపాలన ఎలా ఉంది, నీకు పరిపాలన ఎట్లా నడుస్తుంది, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మీ పాత్ర ఏంది? అసలు ఏడ ఉన్నావు మీ పాత్ర? ఈ రోజు మాట్లాడుతున్నావు జై తెలంగాణ అని, ఒక్కరోజు కూడా నీ నోటి నుంచి అన్న సందర్భం నేను చూడలేదు, నేను వినలేదు. ఏ రోజు అన్నవా జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ ఇవే అంటారు కానీ తెలంగాణ నీ కాదా నువ్వు? మహబూబ్ నగర్ బిడ్డవు కాదా నువ్వు? కొడంగల్ బిడ్డవు కాదా నువ్వు? తెలంగాణ రాష్ట్రానివే కదా. తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర ఏంది? అసలు ఏడ ఉన్నావు, ఎక్కడున్నావు? జై తెలంగాణను వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఒక్కసారి ఏదన్నో సభలు, కమింగ్ సూన్ సభలు కూడా మీరు పెడతారు కదా, ఆ సభలలో జై తెలంగాణను కేటీఆర్ గారి విద్య గురించి ఆ తర్వాత మాట్లాడుకుందాం. మీరైతే ఈ మాట అనండి, అప్పుడు మాట్లాడదాం. అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, దాంట్లో ఏ పార్టీ మెజార్టీ తోటి గెలుస్తుందని మీరు అన్నా? అంటే మొన్న సర్పంచ్ ఎన్నికలు ఆ తర్వాత అయినాయి, పార్టీ లేని గుర్తులు అవి. పార్టీ లేని గుర్తులకే బీఆర్ఎస్ కొన్ని కైవసం చేసుకోవడం జరిగింది. రేపు ఏకంగా కారే కనిపించింది అనుకో, మీరు ఖతం అవుతారు. అది గుర్తు పెట్టుకోండి. చెయ్యి దెబ్బకు చెయ్యి ఏడ పెట్టుకుంటారేమో గుర్తు పెట్టుకోండి. కారు కనిపించింది అంటే కేసీఆర్ గారు వస్తున్నారు అని ఒక సంకేతం. ఆ సంకేతంలో మున్సిపల్ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ బీఆర్ఎస్ ఉంటది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను బీఆర్ఎస్ నాయకుడిని కాదు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అంతకన్నా కాదు. నేను ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక మనిషిని. నేను దాని ప్రకారమే నేను మాట్లాడుతున్నా. చదువుకున్న ఒక విద్యార్థిని కాబట్టి నేను చెప్తున్నా, నేను దాని ప్రకారమే నేను మాట్లాడుతున్నా. పార్టీ లేని గుర్తులే ఆ రోజు ఉన్నాయి. ఈ రోజు పార్టీ ఉన్న గుర్తు ఈ రోజు వస్తుంది అని అంటే కేసీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టడంతోనే మీకు అర్థమైపోయింది. అందుకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ వాయిదా వేస్తారు. ఇప్పుడు స్పాట్ లో 30 తారీఖు రోజు 31కో నోటిఫికేషన్ ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేశారు. అంటే మీకు భయం ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీకు భయం ఆల్రెడీ మీ సీటుకి ఏదో బాంబు ఉంది అని చెప్పేసి గుర్తిస్తున్నారు. అందుకే
కావాలంటే ఇప్పుడు మీరు 10 మందిని గుంజుకుపోయారు కదా ఎమ్మెల్యేలు, పిఠాయింపు ఎమ్మెల్యేలు 10 మంది, ఆ 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయమనండి, ఇప్పుడే తెలిసిపోతుంది. కేల్కత్తం దుకాన్ బంద్, ఇప్పుడే తెలిసిపోతుంది. మొన్న నవీన్ యాదవ్ గారు, మొన్న కూడా చెప్తున్నా, మనం మీరు ఒక క్వశ్చన్ అడగొచ్చు, మొన్న నవీన్ యాదవ్ గారు గెలిచారు కదా అని. నవీన్ యాదవ్ గారిని కేవలం మనిషిని చూసి గెలిపించారు, నవీన్ యాదవ్ గారికి ఉన్న పేరుని చూసి గెలిపించారు, కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం కాదు, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకంతో కాదు. ఎందుకంటే ఆయన సొంతంగా ఎన్నో పనులు చేశాడు కాబట్టి దాని ప్రకారమే ఆయనను గెలిపించారు. ఇప్పుడు కూడా మున్సిపల్ ఎలక్షన్ లో అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆల్మోస్ట్ సిటీ మొత్తం బీఆర్ఎస్ గులాబీ జెండానే ఎగిరింది. ఇప్పుడు కార్పొరేటర్స్ కానీ ఏది కానీ గులాబీ జెండానే ఎగరబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.